నమస్తే. మీరు చూస్తున్నారండి అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక తుంగభద్ర నది రిపోర్ట్ అయితే తెలుసుకుందామండి ఈరోజు. నిన్న 9వ తారీఖు 13 టీఎంసీల 444 క్యూసెక్లు అయితే గిన ఉండిందనమాట. ఈరోజు వచ్చేప్పటికి 10వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేప్పటికి ప్రస్తుత నిల్వ 17 టీఎంసీల 155 క్యూసెక్లు. ఈ క్యూసెక్స్ వచ్చేసి నిన్న చూసుకున్నట్లయితే 444 ఉన్నాయి, అంటే టీఎంసీలు దాటి. ఈరోజు వచ్చేపటికి కొంచెం గ్రాఫ్ తగ్గినట్లు కనిపించి మళ్ళీ ఎక్కిందనమాట. అంటే నిన్నటికి ఈ రోజుకి ఫ్లడ్ అనేది భారీగా కొనసాగింది. అంటే మనం చూసుకోవచ్చు, మొదటగా 44,315 క్యూసెక్లు అయితే గిన వాటర్ అయితే యాడ్ అయిందనమాట. అంటే తుంగభద్ర నది అంటే తుంగ నుండి భద్రలేకి ఒక 320-30 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది నది. ఇప్పుడు భారీగా అయితే వచ్చి వరద నీరు అయితే చేరుతోంది. అంటే మళ్ళీ కిందకి వదులుతున్నారంటే ఎక్కడ లేదండి. లెఫ్ట్ బ్యాంక్ లో లెవెల్ కెనాల్ వదలలేదు, అలాగే రైట్ బ్యాంక్ హై లెవెల్ కెనాల్ అంటే ఆర్బిహెచ్ఎల్సికి అయితే వదలలేదు. ఆర్బిఎల్ఎల్సి అంటే ఇది రైట్ బ్యాంకు లో లెవెల్ కెనాల్ కూడా వదలలేరు అనమాట. రైవర్లో కూడా నదిలోకి అంటే క్యూసెక్స్ అయితే కిన ఆర్బీసీ రైట్ బ్యాంక్ కెనాల్లోకి అయితే ఒక 180 క్యూసెక్లు అయితే తాగునీటి అవసరాలకైతే వదులుతున్నారనమాట. ఇక వచ్చేసి ఇన్ఫ్లో మనం చూసుకున్నట్లయితే తుంగనది నుంచి ఎక్కువగా భద్రలేకే నీళ్ళు వస్తున్నాయి అనమాట. కాలువల్లోకి మనకి మిగతా అంటే తాగునీటికి మాత్రమే 180 క్యూసెక్లు వదిలినట్లుగా అధికారులు అయితే తెలిపారు. నదిలోకైతే వదిలేరు, అంటే డ్యాంలోనే నీళ్లు నిల్వ చేస్తున్నారు అనమాట. అంటే మనకు ఎక్కువ వస్తేనే కిందకు వదులుతారనమాట. ఇక ఈ 2 రోజులు మనకు బాగా ఉండి, అంటే ఈ 2-3 రోజులు బాగా ఈ 44,000 క్యూసెక్లు అట్లా చెప్పుకున్నాం కదా. ఇలా ఒక 80,000 క్యూసెక్లు, 1,00,000 క్యూసెక్లు గిన వచ్చి చేరుతూ అంటే గిన ఒక 10 రోజుల పాటు గిన ఇలాగే కొనసాగితే ఫ్లడ్ ఒక డ్యాము నీటి మట్టం దాటి, అంటే సాధారణ స్థాయి నీటి మట్టం దాటి కాస్త సాగుకు అనుకూలమయ్యే విధంగా అయితే ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్లడ్ వచ్చేసి డైలీ పెరుగుతుంది, అంటే తగ్గలే అనమాట. మనం చూసుకోవచ్చు, ఒక 3,000 క్యూసెక్ల నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ అయిన తర్వాత 10,000 క్యూసెక్లు, మళ్ళీ నిన్న 28,000 క్యూసెక్లు, ఈరోజు 44,000 క్యూసెక్లు. అంటే రోజుకి ఒక టీఎంసీని అయితే పెంచుకుంటూ వస్తుంది అనమాట. మనం చూసుకోవచ్చు, అప్పటికి ఇప్పటికీ 9 టీఎంసీలు ఉన్న నీరు ఇప్పుడు 17 టీఎంసీలకు వచ్చింది. దరిదాపు డెడ్ స్టోరేజ్ నుంచి డబుల్ స్టోరేజ్కి అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక ఇంకా ఫ్లడ్ అయితే కొనసాగుతుంది. పైన ఉన్న పశ్చిమ కనుమలో నుంచి నీరు అయితే వస్తుంది. అలాగే ఆల్మట్టికి కూడా నిన్న భారీగా అయితే నీరైతే వరద నీరు చేరుతూ ఉంది. మహారాష్ట్ర నుంచి వర్షాలు కురుస్తానమాట. ఎందుకంటే ఇక్కడ బాగా మనం చూసుకోవచ్చు, భీమా నది కూడా నిండిపోయింది. ఆల్మట్టికి అయితే ఫుల్గా వస్తుంది నీరు, అంటే ఒక 85 టీఎంసీలుగా చెప్పుకున్నారు మార్నింగ్ అయితే గిన. అది ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా మీకు తెలుపుతాను. ఇంకా శ్రీశైలంకి అయితే ఈ నీరు అయితే చేరటం లేదు. ఇంకా అది 42-44 టీఎంసీల మధ్యలోనే ఉందన్నమాట. ఇంకా మెయిన్గా వచ్చేసి ఈ ఉపనదుల నుంచి నీరు కలయిస్తే, అంటే ఒక నది నిండినా, ఇప్పుడు తుంగభద్ర నిండినా శ్రీశైలంకి వచ్చే పరిస్థితి ఉంటుందన్నమాట. ఏదో ఒక నిండితే మనకు సాగుకి నీరు అవకాశం చేసుకునే ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ తాగునీటి అవసరాలకైతే స్టోర్ చేస్తారనమాట. అంటే ఒక 25 టీఎంసీల నుంచి 30 టీఎంసీలు. దానిపైన వస్తే గిన మనకి ఫ్లడ్ సాగునీటికే కాకుండా సాగు అవసరాలకు, అంటే అవసరాలు తీసుకునే కూడా చాలా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ సాగునీరు మనకు ఒక 3 నెలలే అనుకుంటే చాలా ఇబ్బంది పడతాము, ఆరుతడి పంటలే వేసుకుంటాం అనమాట. లేదు వాణిజ్య పంటలు వేసుకోవాలనుకుంటే ఏకకాలంగా ఒక 6 నుంచి 7 నెలలు అయితే అవసరం ఉంటుంది. కాబట్టి ఒక 6 నెలల వ్యవధి పాటు నీరు అనేది చాలా అవసరం అనమాట. మిర్చి కానీ లేకుంటే పత్తి కానీ ఇట్లా ప్రతి ఒక్కటి, అంటే వాణిజ్య పంటలు వేసుకునేకి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇప్పుడు చాలామంది ఈ డ్యామ్స్ గురించి రిపోర్ట్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు, కాబట్టి డైలీ అవే వీడియోసే వస్తుంటాయి అనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు 17 టీఎంసీలు అయితే తుంగభద్ర నదిలో అయితే ఉందన్నమాట. ఈ నీరు ఇంకా కిందకైతే వదిలే ఛాన్స్ అయితే లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా డెడ్ స్టోరేజ్ నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. డైలీ మీకు ఇన్ఫ్లో అయితే డైలీ పెడతాను అనమాట. ఇదేంటి వీడియో కన్నా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.